నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కేంద్రంలో వక్ఫ్ బోర్డుల భూములకు సంబంధించి కబ్జాలకు యత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. 36 గుంటల వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వక్ఫ్ భూముల పరిరక్షణలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అలాగే అక్రమదారులకు వత్తాసు పలుకుతున్నటువంటి అధికారులు ఉందని కూడా ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. 50 గజాల లోపు లీజు రాయించుకుని 70 గజాలకు పైగా ఆక్రమణ స్థలానికి అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరో ప్రాంతంలో 1000 గజాల స్థలం కూడా కబ్జా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఉపేంద్ర చెప్పండి. ఈ స్థాయిలో కబ్జాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఖమ్మం జిల్లా కేంద్రం నడిబొడ్డున కాలువడ్డు ప్రాంతంలో మిట్టే సాహిద్ వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఆ దర్గా భూములు పూర్తిగా అక్రమ దారుల చేతుల్లో ఉన్నట్లుగా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు సంబంధించినటువంటి పత్రిక కథనాలు కావచ్చు, గత కొద్ది రోజులుగా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి దర్గాకు సంబంధించిన కమిటీ బోర్డు సభ్యుల యొక్క అభిప్రాయం మేరకు ఆ వక్ఫ్ బోర్డు భూములు పూర్తిగా దాదాపు 36 గుంటల భూములు, ఆ భూముల్లో ఉన్నటువంటి కొంత కమర్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాంప్లెక్సెస్ ఆ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి కొంత చెల్లించడంతో పాటు దర్గా అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఇచ్చిన డైరెక్షన్ కి భిన్నంగా వక్ఫ్ బోర్డు అధికారుల యొక్క కనుసగల్లో చోటు చేసుకున్నట్టుగా మనం స్పష్టంగా దాదాపు గజాల స్థలానికి లీజు రాసినటువంటి చోట దాదాపు నుంచి 1000 వరకు భూమిని పూర్తిగా తనలో ఉంచుకున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉన్నటువంటి కొంత ఎక్కువ మంది కుటుంబానికి చెందినటువంటి సభ్యులు ఉండడం ఫలితంగా కొంత ఆ వక్ఫ్ బోర్డు భూముల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు, మంచి చెడులు అన్ని కూడా పూర్తిగా అధికమైనటువంటి దాంట్లో ప్రదర్శిస్తూ పూర్తిగా తన అనుకూలమైనటువంటి గురించి ముట్ట చెప్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనిపై పూర్తి వివరాలు అడిగేందుకోసం వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి నేతను అడిగినటువంటి నేపథ్యంలో ఖమ్మంలో లేము అని చెప్పేసి చెప్తూ గత 20 రోజులుగా ఒకే రకమైన అభిప్రాయం చెప్తూ భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతా ఉంది. అంటే వక్ఫ్ బోర్డు భూముల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలని కాపాడాల్సినటువంటి ఎవరైతే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతోటి మొత్తం కూడా టైప్ అయి కోట్ల రూపాయల భూమిని, ప్రజా భూమిని దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఆ దర్గా అభివృద్ధికి పాటుపడుకోకుండా, దర్గాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని రాకోకుండా అడ్డుపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఖమ్మం లాంటి నడిబొడ్డున్న ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమాలు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ముస్లిం వక్ఫ్ బోర్డు భూముల్లో జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కమర్షియల్ పేరుతోటి కొద్దిమంది కుమ్మక్కై అధికారులతోటి లాలుచి పడుతూ అక్కడ పూర్తిగా ఆదాయాన్ని గండి కొడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై కూడా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇట్లాంటి వక్ఫ్ బోర్డు భూముల్ని, వందలాది ఎకరాల భూముల్ని కాపాడడానికి అవకాశం ఉన్నట్టుగా చాలా మంది స్థానికులు వాపోతా ఉన్నారు. దాదాపు అక్కడ రోజువారీగా జరుగుతున్నటువంటి నీళ్లకు సంబంధించి కూడా ఆ భూముల్లో కొంత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్కడ కొంత చాతపాటు చేస్తున్నట్టుగా కొంతమంది ఆరోపణలు వస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తాయితల పేరుతోటి కూడా పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టిస్తామని చెప్పేసి అనే పేరుతో తాయితలు ఇతరితర కొన్ని అంతర్తంత్రాలు కూడా కడుతూ ఆదాయం రాకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్కడ కొంతమంది ఆటోకు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా భూముల్లో తమ సొంత ఆటో గ్యారేజ్ ని ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ పంచాయతీలకు సెటిల్మెంట్ కు అడ్డగా మారుతుందనేటువంటి ప్రధానంగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.